దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి మనం చెప్పుకుంటున్నాము. పార్ట్ 3, ఎపిసోడ్ 96. ఈరోజు నుంచి ఈ ప్రకటన గ్రంథం పూర్తిగా నేను వివరించడం అనేది జరిగింది. అందరూ తప్పనిసరిగా చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దాన్ని లైక్ చేయండి. దేవుని దీవెనలను పొందండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చివరికి సంఘము చివరి భాగంలో ఉన్నాము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చివరి భాగంలో మనము ఉన్నాము. లాస్ట్ భాగంలో లవోదిక సంఘ కాలంలోనే రావలీను ప్రభు రాకడ. లవోదిక సంఘం లాస్ట్, ఎపిసి సంఘము ఫస్ట్, లవోదిక సంఘము లాస్ట్ వరకు. కాబట్టి నేను ఇప్పుడు లాస్ట్ సమయాన్ని వచ్చేస్తున్నాను. ప్రభు దృష్టికి 1000 సంవత్సరంలో ఒక దినము, భక్తుని యొద్ద ఆత్మ దృష్టికి 1000 సంవత్సరంలో ఒక దినము అని ఉన్నది. అలాగే 2వ పేతురు కూడా 3:8 కూడా 1000 దినాలు ఒక దినమని రాసి ఉన్నారు. అలాగే త్వరగా అనుటలో ఇద్దరు ఉన్నారు. త్వరగా అనటంలో ఇద్దరు ఉన్నారు. అనగా వరుడు వధువు ఒక్కడే గనుక వధువు వరుడు అంటే ఎవరో మీకు తెలుసు, యేసు ప్రభువును పెళ్లి కుమార్తె. త్వరగా అనుట నిజము అనుచున్నది. త్వరగా బైబిల్లో చాలా చోట్ల ఉన్నది. తర్వాత ప్రకటన గ్రంథం కూడా త్వరగా అన్నది చాలా చోట్ల ఉన్నది. అపవాది నరుడు ఆటంక పరచువారే ఉన్నారు. అపవాది నరుడు ఎందుకంటే నరులందరూ కూడా అపవాది చేతిలో ఉన్నారు. అతను ఆటంకపరచడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ ప్రకటన గ్రంథం మొదలుపెట్టినప్పటి నుంచి, అసలు మొదలుపెట్టక ముందే మొదలు పెడతామని తెలిసినప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరకాటాలు చేశాడు. ఆ సాక్ష్యం ఇందులో చెబితే అది సమయం మనకు చాలదు కనుక కొంతమంది వింటారు, కొంతమంది నమ్మరు. సరే, ప్రకటన గ్రంథాన్ని నేను బోధించదలుచుకున్నాను, సాక్ష్యాలు నాకు అక్కర్లేదు. అయితే ప్రభు ఈ అడ్డులను సహరించేవాడు. నాకు ఎన్ని అడ్డులు వచ్చినా అనగా తీసివేయవాడే ఉన్నాడు. ఎన్నో అడ్డులు, ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు వచ్చినా కూడా వాటన్నిటిని తీశాడు. నేను కూడా ప్రభు ఇచ్చిన మాటకి ధైర్యంగా నిలబడ్డాను. కాబట్టి ఈ రోజుతో ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఈ 96 ఎపిసోడ్. ప్రకటన 22:20 వచనంలో కూడా త్వరగా వచ్చుచున్నానని వ్రాయబడి ఉన్నది. ఇందులో కూడా త్వరగా వచ్చుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయంలో కూడా త్వరగా అని ఉన్నది, త్వరగానే ఉన్నది, త్వరగా వచ్చుతున్నాను అనేది. ఇప్పుడు వరకు త్వరగా అన్నది రాలేదేంటి అని అనుకోవక్కర్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా వస్తారు. అంటే ప్రకటన గ్రంథం పూర్తి చేసిందని అని కాదు. దేవుని చిత్తము ఈ ప్రకటన గ్రంథం కూడా ప్రపంచ నలుమూలలు కూడా తెలియాలి. 65 పుస్తకాలు ప్రపంచ నలుమూలలు కూడా తెలిసింది. ఈ ప్రకటన గ్రంథం ఆగిపోయింది. ఇది కూడా ప్రపంచ నలుమూలలో కూడా దేవుడు పంపించేసి అందరూ వినిపిస్తారు. దానికి ముందు మీరే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ధన్యులవుతారు. జీవగ్రంథమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకుని వారు ధన్యులు. ఏ గుమ్మంగాడ యెరూషలేము గుమ్మంలోని ప్రవేశించి అతను బట్టలు ఉదుక్కున్నవాడు ధన్యుడు. ఏటితో ఉదుక్కోవాలి? ఏటితో శుభ్రం చేసుకోవాలి? యేసు రక్తంతో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు యేసు రక్తము ఎప్పుడైతే నువ్వు కడగబడ్డావో పెళ్లి కుమార్తెగా నిలబడతావు. యేసు రక్తంతో కడగబడాలి అని అంటే ఈ లోకంలోని నువ్వు యేసు రక్తంతో కడగబడాలి. అది ఆత్మరూపంగా దేవుని రక్తంతో కడగబడాలి. హక్కులు లేనివి 2 కలవు. ఈ లోకంలో హక్కులు లేనివి 2 కలవు. ఒకటి, జీవవృక్షంలో పాలు లేదు. ఈ లోకంలో హక్కు లేనప్పుడు జీవవృక్షంలో పాలు లేదు. 2, పరిశుద్ధ పట్టణంలో పాలు లేదు. పరిశుద్ధ పట్టణంలో పాలు లేదు. ఈ లోకంలో నువ్వు పెళ్లి కుమార్తెగా తయారు అవ్వకపోతే ఇక్కడ అవి వ్రాయబడుటకు కారణము ఇక్కడ వివరంగా ఈ లాస్ట్ అధ్యాయంలో, లాస్ట్ పార్ట్లో ఇది వ్రాయబడటానికి కారణం జీవవృక్ష ఫలము తినుటయు, జీవవృక్ష ఫలము తినుటయు, పరిశుద్ధ పట్టణంలో ఉండుటయు, ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండుటయు రెండును సమానమే.
జీవవృక్షములు పండు తినటంలోని ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండటం కూడా రెండు సమానమే. అనగా ఏది సమానముగా వ్రాసిన అది సమానమే. 144 మూరలు అన్నారు. అది పరలో కొత్త యెరూషలేము, అన్ని విధాల ఎత్తు పల్లము బోరు ఎడల్పు అన్నీ సమానం అన్నారు. పెళ్లి కుమార్తె కూడా సమానంగా ఉండాలి. అలాగే సమానం అని వ్రాసిన అది సమానమే, సమానంగా ఉండాలి మన జీవితం. ఎఫెసు సంఘంకు దేవుడిచ్చిన బహుమానం, ఎఫెసు సంఘానికి ఫస్ట్ సంఘానికి ఇచ్చిన బహుమానం. ఈ బైబిల్ ఈ ప్రకటన గ్రంథం అన్ని ఒక ఎత్తు అయితే 7 సంఘాల కోసం చెప్పడం ఒక ఎత్తు. అది చాలా కఠినమైన వాతావరణం. మరి అది ఫస్ట్ నుంచి చూస్తేనే కానీ అర్థం అవుద్ది. సెంటర్లోని ఏదో చూసేసి మాకు అర్థం అవ్వలేదంటే అర్థం అవ్వలేదు అని అంటే అవి బోధకురాలు కాదు, బోధకుడు కాదు. ఎందుకని వాళ్ళలో దురాత్మలు ఉన్నాయి. దురాత్మ వాళ్ళని అర్థం కాకుండా చేస్తూ ఉంటాయి. నువ్వు దేవుని విశ్వాసి బిడ్డవైతే, నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ఖచ్చితంగా నీకు అర్థం అవుతుంది. ఇది మాత్రం ప్రపంచ దేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. జయించువానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించు వారికి లోకాన్ని జయించి పరలోకానికి మనం ఎత్తబడ్డ తర్వాత జీవవృక్షమును ఫలమును తినిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. 26వ అధ్యాయము 16వ వచనం. ప్రభు దావీదు వేరు చిగురు. ప్రభు దావీదుకు వేరు చిగురు. ప్రభు దావీదుకు వేరు చిగురు. దావీదు మరి చిగురు, మొద్దు అంటే దానికి మొద్దుకి చిగురు అంటే, మొద్దు అంటే మరి పాత నిబంధన కాలంలో ఐగుప్తు దేశానికి మరి 630 సంవత్సరాలు, ఉదాహరణకి అన్ని సంవత్సరాలు కూడా మరి కన్నీరు కార్చిన ఎవరు మొర ఆలకించలేదు 430 సంవత్సరాలు. ఆ తర్వాత యేసు ప్రభు చిగురే వచ్చాడు. సంతానమై ఉన్నారని దేవుడు వాగ్దానం ఇచ్చాను. అందుకొరకు అనేకులు కనిపెట్టిరి, ఈ సంతానాన్ని ఈ లోకానికి ఇస్తాను, నా సంతానం ఈ లోకాన్ని మీదకి వస్తుంది యేసు ప్రభు అని అన్నప్పుడు ప్రవక్తలందరూ కనిపెట్టిరి. ఈ మాటలో తట్టు ప్రభువు జల హృదయమును త్రిప్పెను. ప్రభువు ప్రజల హృదయమును త్రిప్పెను. ఈ మాటలను తట్టు ప్రజల హృదయాల్ని దేవుని చాలామంది తిప్పారు కనుక ఈ రోజుల్లోని ప్రపంచ దేశాల్లోని కొన్ని కోట్ల మంది దేవుని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. ఈ మూడును నెరవేరినవి. కొత్త నిబంధనలోని వాగ్దానంలో ప్రవచనంలో అని జరిగినవి. పాత నిబంధనలో ప్రవచనాలు జరిగినాయి, కొత్త నిబంధనలో ప్రవచనాలు జరిగినవి. ప్రపంచ దేశాల్లో కూడా జనం అందరూ మార్పు వచ్చారు. అందుకని దేవుడు చెప్పిన వాక్యము ప్రకటన గ్రంథం సమస్తము కూడా జరిగింది. 22:17 ఆత్మీయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మీయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలగండి లోకం మీద. ఇక సమయం లేదు, కొద్దిగా ఉందో సమయం, అది కూడా మరి కొద్ది సంవత్సరములే. సిద్ధపడి రండి. ఇది పెళ్లి కుమార్తె యొక్క ఆహ్వానము. మనం వెళ్ళటానికి సిద్ధంగా యేసు ప్రభుకి ఆహ్వానంగా మనం వెళ్తాము. ఇది ఆఖరి అవకాశము, ఇది ఆఖరి ఆహ్వానము, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆహ్వానము. ఇక ఉండదు. రెప్షన్ కాలం దగ్గర అయిపోయింది, లాస్ట్ కాలం దగ్గర అయిపోయింది. ఇచ్చయించువారు అనగా ఇష్టమున్నవారు. ఇచ్చయించు అన్నారంటే ఇష్టమున్నవారు. ఈ ప్రకటన గ్రంథం చెప్పినోడికి ఎంత బహుమతి ఉందో యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారు. యోహాను గారు బహుమతి అంత కాదు, అంతస్తు దేవుడు ఇచ్చాడు. అలాగే చెప్పేవాళ్ళకి ఇస్తాడు, వినేవాళ్ళకి కూడా ఇస్తాడు. అర్థం కాదని ఒక పక్కన కూర్చుంటే వాళ్ళు సాతాను క్రియలేని ఖచ్చితంగా తెలియాలి. దీన్ని ఎంత వకాళించి గుచ్చి చెప్పినా ఎవరో నమ్మడం లేదు. నమ్మకపోతే మీకు కర్మ, మేమేం చేయలేం. ఎందుకంటే మీకు అర్థం అవ్వదు. అర్థం అవ్వనప్పుడు ఏమనుకోవాలా? సాతాను క్రియలు ఉన్నాయనుకోవాలి. ప్రకటన గ్రంథాన్ని ఇంత వివరంగా గుచ్చి చెప్తుంటే ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా కూడా అర్థం లేదంటే సెంటర్లో వచ్చేసి సగం చూసేస్తే అర్థమైపోద్దా? ఫస్ట్ నుంచి చూడాలి. వారు అందుకొని సిద్ధపడాలి. ఏదైనా తోటలో నిరభ్యంతరంగా తినవచ్చునని ఫలములను గురించి దేవుడు సెలవిచ్చి నిరభ్యంతరంగా తినవచ్చు. కొంతమంది హిందువులు యేసు ప్రభు ఈ దేవుడు నిజమైన దేవుడు కదా, మరి నిజమైన దేవుడు అయిన తర్వాత
ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్లో చెప్పేవాళ్ళు, మహాసభలు చెప్పేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు కళ్ళద్దాలు పెట్టుకొని చెబుతున్నారు అని చెప్పేసి చాలామంది చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా కళ్ళద్దాలు తీసేసి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకు మీరు పాయింట్ అవుట్ చేయటం కాదు, నమ్మండి. నమ్మకపోతే మీరు పూజించుకోండి. కానీ యేసుప్రభుని నిందించి యేసుప్రభు ముడిచిలు పీక్కుపోయాడని మీరు పాయింట్ అవుట్ చేస్తే అదే మీకు శ్రమ. ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయును. ఎవడైనా ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలోని వారికి పాలు లేనందుకు పోయాను అని ప్రభు వివరంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ గ్రంథంలోని ఏది కలపకూడదు, ఏది తీవేసేయకూడదు. అయితే ఈ ప్రకటన గ్రంథంలోని కొన్ని నేను తీసేసా. ఎలా తీసేశాను? ఒకే పదవాన్ని 4 సార్లు రాసినప్పుడు అప్పుడు ప్రభుని అడిగాను. ప్రభు అర్హతుడు, తీయాలన్నా ఇందులో పెట్టాలన్నా, ఒకవేళ బాప్తిసం ఎక్కడో తీసుకున్నాను, నాకు బాగులేదండి మీ దగ్గర తీసుకుంటానన్నా, బైబుల్కి వ్యతిరేకంగా ఏదన్నా జరగాలంటే అది యేసు ప్రభుకే అర్హత ఉంది, యో తండ్రికే అర్హత ఉంది. అతను అడిగిన తర్వాత అతను చెయ్యమంటే చెయ్యొచ్చు. అలాగే మూడు సార్లు 4 సార్లు రాసినవి ఉన్నాయి కదా ప్రభు అన్నప్పుడు అవి తీసి ఒంటరిగా మామూలుగా రాయని ప్రభు చెప్పగాని నేను రాయగలిగాను. అది రాసిన తర్వాత ఇప్పుడు వరకు కూడా సజీవుడిగా ఉన్నాను. ఈ రాసింది సజీవుడిగా 35 సంవత్సరాల క్రితం రాశాను. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా సజీవుడిగా ఉన్నాను. ఇదే గుర్తు. అందుకని బైబిల్ ఏమని చెబుతుంది? దేవునికి వ్యతిరేకించి ఏదన్నా నువ్వు రాయగలిగితే తీసేసినా కలిపినా కూడా ప్రకటన గ్రంథంలో శివరంలో ఉన్న రోగాలని నీ మీదకు వస్తాయని అన్నారు. అందుకని నేను సజీవుడిగా ఉన్నాను కాబట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. దేవుడు చెప్పాడని మీరు గ్రహించాలి, ఇందులో అనుమానం లేదు. ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయును. మరి ఏ తెగులు లేకుండా ఆరోగ్యవంతుడిగా ఉన్నాను కాబట్టి దేవుడు చెప్పిన మాట. ఎవడైనాను ఏదైనా తీసివేసిన ఎడల మన ఇష్టప్రకారంగా తీయకూడదు, మన ఇష్టప్రకారం కలపకూడదు. అది దేవుడే చెప్పాలి. దేవుడు ఈ గ్రంథంలో నేను వ్రాయబడిన జీవవృక్షములోను, దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షం, ఈ జీవవృక్షము కొత్త యెరూషలేములో ఉంది, కట్టబోయేదంటూ ఉంటుంది. పాత యెరూషలేములు తండ్రి ఉన్నది, భూలోకంలో ఏదైనా తోటలో ఉన్నది. కాకపోతే ఏం చేశాడంటే ఆదామును అవను తోలేసి ఆ చెట్టుని అక్కడికి తీసేశారు. ఏం చెప్పించాడు? భూమిని చెప్పించాడు కాబట్టి అవి లేకుండా పోయింది. చెప్పించాల. పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేద్దును. ఇక కానీ వంకర బాకాలు చేస్తే ఎవరు కూడా దేవుడిని ఆడకుండా మీ ఇష్టప్రకారంగా మన ఇష్టప్రకారం చేస్తే పరలోకంలో కూడా పాలు భాగస్తులు అవ్వలేరు. బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లోని చివరి పుస్తకంలోని చివరి అధ్యాయంలో చాలా కఠినమైన మాటలు ఉన్నవి. ఇదే ఇప్పుడు ఆ కఠినమైన మాటలు. చివరి అధ్యాయం, చివరి పుస్తకము 22వ అధ్యాయం చివర 18వ వచనం. ఈ కఠినమైన మాటలు చివరి కాలంలో ఉన్న నరులు ఈ గ్రంథమును బాగా చదవలేను. ఏ గ్రంథము? ప్రకటన గ్రంథం. ఎవరు చదువుతున్నారు? ఎవరు ప్రకటిస్తున్నారు? ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఒక్కసారి గ్రహించండి. అరగంట గంటగా చెప్పేయటం కాదు. అలాగే ఈ గ్రంథాన్ని 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా పూర్తి ఈ రోజు లాస్ట్ అండ్ ఫైనల్. అందుకనే పూర్తిగా మీరు చదవండి, చూడండి. చూసిన వాళ్ళు కూడా బహుమతులు ఇస్తానంటున్నాడు. ఈ గ్రంథంలోని ఏమీ కలపకూడదు, కలిపే ఏమీ ఉండకూడదు. చెప్పేసాడు. ఇది మరి 4 అయితే అందులోని మరి 3లోని నేను చెప్పింది ఈ దీనికి ఉన్న బహుమతులు ఏంటో క్లియర్గా చెప్పాను. ఎపిసోడ్ పార్ట్ 3లో కలిపిన ఈ గ్రంథంలోనే ఉన్న తెగుళ్ళు వచ్చును. ఇందులో ఏ కలిపినా కూడా తెగులు వస్తాయి. అయితే నేనైతే కలపలేదు, కానీ నేను మాత్రం తీసేసింది మాత్రం కరెక్ట్. దేవుడు చెప్పగా చేస్తున్నాను. ఎవరును ఏమీ తీసివేయకూడదు. తీసివేసిన జీవగ్రంథం నుండి వాని పేరు తీసివేయబడును గనుక ఇది అంతిమ కష్టమైనది. ఒకవేళ తీసేసినా కూడా జీవగ్రంథమేందు పేరు తొడపబడును. దశలోనిక 2:2లోని ఏమని ఉంది? మానవుడు ఈ లోకంలో ఎవడు కూడా సజీవుడిగా ఉండటానికి వీల్లేదు, మొత్తం అందరూ మరణించారు ఈ లోకంలో అని చెప్పేసి అని మనకి తెలియపరుస్తున్నది.
బైబుల్ అంతా కూడా. అయితే మరి దేవుడు చెప్పింది ఏంటి ఋషులకి? దిశకు 2:2లోని ఎవరైతే సజీవిగా ఉండకూడదు, అందరూ కూడా మరణించాలని ఉంది. సాధు సుందర్ సింగ్, కౌలిష మహర్షి, ఇలా 50 మంది ఋషులు మీరు వెళ్ళి హిమాలయ పర్వతంలోనే ఉండండి అన్నారు. అన్న తర్వాత అది బైబిల్లో లేదు, ప్రకటన గ్రంథం వివరణలో ఉంది, ప్రభువే చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అందులో ఉన్నారు. అందుకు ప్రభు చెప్పింది మాత్రం ఏదైనా ఉంటుంది. ఒకవేళ తెగులు వస్తే వైద్యుడు తీసివేయగలడు, కానీ పరలోక జీవ గ్రంథంలో నుండి పేరు తీసివేసిన ఎడల దీనికి ఎవరు ఏమియో చెయ్యలేరు. జీవగ్రంథము ప్రకటన గ్రంథం 20:12 జీవగ్రంథమును ఏరే గ్రంథం ఉన్నది, అందులోంచి తీసివేయబడును. ప్రభు తీసినప్పుడు అందులోని మళ్ళీ పెట్టడం అనేది లోకంలో కానీ డాక్టర్లు కానీ ఎవరి వల్ల అవదు. 2 భాగంలో ఉన్నవి. ఒకటి చేర్చివేసిన అనే భయము, 2 తీసివేయను అని భయము. చేర్చినా తీసివేసిన చిక్కు ఉన్నది, చేర్చినా చిక్కే, తీసివేసిన చిక్కు ఉన్నదంట. గనుక నేను చదవను అనువారు ఈ పుస్తకంలోనికి తీసివేయుదురు కానీ, అందుకని ఇందులోని ఏదన్నా సరే తేడాగా ఉన్నది, నేను వెళ్తే దానికి అర్హత లేదు, అందుకని ఈ బైబుల్లోనే చదవను, ఒకవేళ ఇందులో వచ్చినా కూడా ఇది నేను చూడను అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఈ రాసిన ఈ మొక్కకి 100% కరెక్ట్. ఎంతోమంది దేవుని యందు విశ్వాసం లేకుండా, దేవుని యందు నమ్మకం లేకుండా, దేవుని యందు సన్నిధి లేకుండా, దేవుని అతను మనలో లేకపోతే ఎంతోమంది మరణించారు. ఎంతోమంది మనసు స్థిమితం లేక వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రకటన అక్కర్లేదు, మొత్తము తీసివేసిన అట్టివారి మరి నేరస్తులు. ప్రకటన గ్రంథం అక్కర్లేదు, మాకు ఇదెందుకు, ఈ శ్రమలు, ఈ బాధ ఎందుకు అన్నవాడు చాలామంది కూడా ఇప్పుడు శ్రమలు పడుతూనే ఉన్నారు. తీసివేయట అనేవి 2 ఉన్నాయి. ఇందులో వాక్యములో నుండి ఏదైనా తీసివేయుట, ఇందులో కొంతమంది ఇంపార్టెంట్ అయినా తీసివేయటం కానీ, లేకుంటే ఎవరు ఇష్టప్రకారంగా వాళ్ళు ప్రకటన గ్రంథం, నేను ప్రవక్తను కదా, నేను చూసే వేలాది మంది జనం వస్తున్నారు కదా, నేను రాయొచ్చని ఎవరు ఇష్టప్రకారంగా వాళ్ళ రాయటం అనేది తప్పు. ఎవరు చెప్తే రాయాలి? దేవుడు చెప్తేనే రాయాలి. 2 వాక్యంలో ఉన్నవి చదవకుండా ఉండుట. వాక్యంలో ఏముంది, ఏం చేశారు మీరు, ఏమి చదివారు, చదవాలి. అనగా ఈ 2 కలిసి మొత్తము తీసివేట అగును. చదవకుండా, నువ్వు ధ్యానించకుండా, దేవుని అడగకుండా నువ్వు చేస్తే తీసివేయబడతావు. ఈ 2 తరగతుల్లోనూ మనము చేరకూడదు. ఈ 2 తరగతుల్లోనూ చేరకూడదు. ఏ తరగతి? మనం దీని జోలికి వెళ్ళొద్దని ఉన్నదాని తీసేయటం అనేది, ఎవరి ఇష్టప్రకారంగా అలా రాసేది, ఇవన్నీ తప్పు. కానీ చదివి నేర్చుకునే జాబితాలో మనము ఉండవలను. చదువు నేర్చుకోవాలి. 7 సంఘాల కోసం నాకు అర్థం అవ్వకపోతే నేను అది రాయను ప్రభా, ఎపిసోడ్ వెనకాల కూడా క్లియర్గా చెప్పాను. ముందుకు వెళ్ళిపోతాను ప్రభా అంటే, ఆ 7 సంఘాల కోసం నువ్వు రాయకపోతే ముందు నీకేది అర్థం అవ్వదు, అది రాయమన్నారు. నాకు అర్థం అవ్వకుండా ఏం రాయను ప్రభా అంటే, ఉపవాసం ఉండమన్నారు. ఉపవాసం ఉండి చదివినప్పుడు అర్థమైంది కనుక నేను అర్థం చేసుకొని రాసి పూర్తి చేశాను. ఇక మీదట ప్రకటన గ్రంథం అంతా చదివేద్దును అని తీర్మానం చేసుకొనవలెను. ఈ రోజు నుంచి ప్రకటన గ్రంథం మొత్తం నేను చదువుతానని తీర్మానం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం ఎంత కష్టమో అంత నాకు ప్రేమ, అభిమానం. ప్రకటన గ్రంథం అంటే నాకు ఇష్టము, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా. అందుకని దేవుడు ఈ గ్రంథాన్ని ఈ రోజున యోహాను గారు రాసి ఎలా ముగించారో, ఎవరైనా అలా చెప్పి ముగించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణం, మంచి అవకాశం. బైబిల్ ఉన్నది కనుక తెలిసినను, తెలియకపోయా చదవలేను. బైబిల్ కూడా కొంతమందికి అర్థమవుద్ది, కొంతమందికి అర్థం అవ్వదు. తెలిసినా తెలియకపోయినా చదవాలి. అలాగే జీవగ్రంథంలో పాలు లేకుండా చేయననగా హక్కు లేకుండా చేయనని అర్థము. బైబిల్ చదవకపోయినా అదే జరుగుద్ది. ప్రకటన గ్రంథం వినకపోయినా కూడా, ఇప్పటి వరకే ప్రకటన గ్రంథం వినటానికి ఏ ఆధారాలు లేవు. ఇప్పుడు యూట్యూబ్ ఆధారం. అందుకని ఈ ప్రకటన గ్రంథం మొత్తం అంతా కూడా యూట్యూబ్లో వచ్చేసింది. అది దేవుని చిత్తం. మీరు వినకపోతే అది మీ చిత్తం. ఎవరు మిషన్ వారు, వీరు పురాతన మిషన్ వారు బైబిల్ చదవండి కానీ వివరించవద్దు అని
వీరు అందరూ పురాతనములో చదివేవారికే వివరించొద్దు అన్నారు. ఇది చెప్పింది ఎవరు? పూర్వం అంటే రోమన్, క్యాథలిక్ రోమన్, ప్రొటెస్టెంట్ రోమన్, మామూలు రోమన్, 3 రోమన్లు. ఈ రోమన్లు ఈ బైబిల్నే బయటికి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకొని చదివి వాళ్ళే బోధించేవాళ్ళు. బైబిల్లో ఉన్నది కాదు, ఏరే ఉన్నది. మార్టిన్ లూథరన్ గారు వచ్చేసి ఇది 1800 ఇస్టోనియా రాణి డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత 1825 భాషల్లోనే ప్రచారం ప్రపంచానికి పంపించారు. విక్టోరియా రాణి గారు దీనికి ఖర్చు చేశారు. ఉన్నది ఉన్నట్లు చదవమని దాని విక్టోరియా కోసం, ఈ బైబిల్ కోసం ప్రకటన గ్రంథాలు వెనకాల ఎపిసోడ్లోని క్లియర్గా నేను చెప్పి ఉన్నారు. అది చూస్తే అర్థం అవుద్ది. ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు కదా. అందరూ ప్రకటన 22:18 బట్టి ఏమైనా చేర్చిన లేక తీసివేసిన తెగుళ్ళు వచ్చిననియు, ఇందులో ఏదైనా చేర్చినా తీసేసిన తెగుళ్ళు వచ్చిననియు, అట్టి వాకు ఉండదనియో ఉన్నది గనుక ఈ రీతిగా వారు చెప్పుదురు. అట్టి వాక్కు ఉండదని ఈ రీతిగా వాళ్ళు కవర్ చేసుకుంటా చెప్తారు. వీరు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉందురు. ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థనలో మాత్రం ఉండాలి. భక్తి గలవారే కానీ వీరి సిద్ధాంతం ఇది. భక్తి గలవారే ఉండొచ్చు కానీ సిద్ధాంతాలు వేరు. వీరు ఎంతకో ఒక భక్తుడు వెళ్ళి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లెక్కములన్నిటిలోని తాను కూర్చొని వచనము భావము వారికి ఆయన తెలిపాను. లేఖనములు వీటికున్న భావాలు మొత్తం కూడా మొదలుపెట్టుకొని వీటి గురించి వచనములు భావానికి వారికి క్లియర్గా తెలియపరిచారు. అను ఈ వచనము యొక్క భావమును వారికి వివరించాను. ఈ వచనముల యొక్క భావం వివరించారు. ఆ మిషన్ వారికి జ్ఞానోపదేశము చేసే నిమిత్తము వారికి అలాగూ వివరించాను. ఒక్కొక్క మిషన్ వాళ్ళకి క్లియర్గా వివరిస్తేనే కానీ అర్థం అవ్వదు. అయితే ఈ ప్రకటన గ్రంథం నేను సాధ్యమైనంత వరకు వివరంగా నేను చెప్పాను. సగంలో చూస్తే మీకు అర్థం అవ్వదు. ప్రార్థన రూపంగా లేకపోతే అర్థం అవ్వదు. ఒకటి, కొందరు బైబిల్లోని పరమగీతము తీసివేయమని అనుచున్నారు. అప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ప్రవక్తలు, పెద్ద మరి ఋషులు, తర్వాత మరి వీళ్ళందరూ కూడా పరమగీతం పెళ్లి కుమార్తె బూత్ బైబుల్ లాగా ఉంది, అది తీసేయాలి అని చాలామంది అనుకున్నారు. కానీ అది పెళ్లి కుమార్తె అది ఆత్మకు సంబంధించింది. పెళ్లి కుమార్తె అయితే సంఘము, పెళ్లి కుమారుడు అయితే యేసు ప్రభు అని చెప్పి ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్ గ్రంథము. బైబిల్ గ్రంథంలోని మనిషికి గుండెకాయ ఏమో ప్రకటన గ్రంథం అయితే, కిడ్నీ ఏమో పరమగీతం. ఈ రెండింటికి లేదు లేకపోయినా మనిషి బ్రతకలేడు. అందుకని బైబిల్లోని 2 కూడా విలువైన అధ్యాయాలని బయలుపరచబడింది. 2 కొందరు ప్రకటన గ్రంథము తీసివేయాలని కూడా అన్నారు. ప్రకటన గ్రంథం తీసివేయాలని ఆ బైబిల్ గ్రంథం ఎలాగా దొరికింది, ఎవరు దాన్ని సృష్టించారు, అది అప్పట్లోని 100 సంవత్సరాలు దాచి ఉంచారు. 100 సంవత్సరాలు దాచి ఉంచకపోతే దాన్ని కాల్చేస్తారేమో అని చెప్పేసి భయవేసి ఉంచారు. దాని వివరణ ఎలా దొరికింది, ఎలా బయటకు వచ్చింది, మొత్తం అంతా వివరణాలన్నీ వెనకాల చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తే మనకు సమయం చాలదు. ఈ రీతిగా నీళ్ళను ద్రాక్షారసం చేయట, నీళ్లు పై నడుచుట, నీళ్ళని ద్రాక్షారసం కానాన్ దేశంలో పెళ్లి విందియందు అది మధురమైన నీళ్ళని ద్రాక్షారసమును నీళ్ల మీద నడవటం కూడా యేసు ప్రభు ఈ 2 కూడా చేసి ఉన్నారు. 5,000 మందికి రొట్టెలు పంచుట, అతను ప్రార్థన చేసి 4 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంపి ఇంకా 12 గంపలకు మిగులుట కూడా యేసు ప్రభు అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నారు. రోగులను మందు లేకుండా బాగు చేయట, ఆ రోజు కాదు ఈ రోజు కూడా నీవు నమ్మి విశ్వసిస్తే, నువ్వు ప్రార్థన చేసుకొని విశ్వాస రూపంగా వస్తే ఏ జబ్బు లేకుండా మందు లేకుండా నయం చేస్తానని అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న కొంతమంది డాక్టర్లు ఎందుకు, హాస్పిటల్ ఎందుకు అని అంటే, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి కదా. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీకు రోగం రాదని ఎలా కుదిరింది? బైబిల్లో ఏమని ఉంది? నువ్వు ఎలా నడవాలి, ఎలా ప్రార్థించాలి, ఇన్ని సమయాలకు ప్రార్థించాలి అని తండ్రి క్లియర్గా యేసు ప్రభు రాసి ఉంచితే, అలా చేయకుండా ఏదో ఆరాధన నామకార్థంగా వెళ్ళి నామకార్థంగా నీ ఇష్ట ప్రకారం చేసుకుంటే జబ్బు ఎలా పోతుంది? ఈ మొదలైనవి అన్నీ వట్టివే అనగా బైబిల్లో నుండి తీసివేయవలనను చున్నది, దెయ్యములు లేవు అనుచున్నారు చాలామంది. RSS వాళ్ళు అయితే ఇంకా భయంకరంగా చెప్తున్నారు, దురాత్మలు లేవు, దెయ్యాలు లేవు. ఈ రోజు చేసే పని అది.
ఎందువలంటే దురాత్మలు, దెయ్యాలు, సాతుపళ్ళు ఇవన్నీ రోజు జోరైపోతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం అక్కడే కూర్చుంటారు. ఎందుకంటే మరి ఎవరినో ఈ దెయ్యాలంటే ఎవరు, ఈ దురాత్మలంటే ఎవరు, వాళ్ళు ఎవరినో అనుకునేటప్పటికి వీళ్ళు మా వాళ్ళేమో అని వాళ్ళు కంగారు పడి కావాలని కల్పితంగా ఈ బోధకులు వాళ్ళ కల్పితంగా బోధకులు చేస్తున్నారేమో. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, నా అడ్రస్ ఇచ్చాను, నా ఊరు ఇచ్చాను, మీరు కానీ RSS కాళ్ళు కానీ దయచేసి వెనకాల ఎపిసోడ్లో కూడా చెప్పాను, మిమ్మల్ని అవమానం చేయట్లేదు, అపార్థం చేసుకోకండి. నా సోదరమణిలాగా నేను చెప్పేది ఏంటంటే మీరు రండి, ఖర్చు పెట్టుకొని మీరు రండి. వచ్చిన తర్వాత మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయండి, పలానా రోజున వస్తుందో చూడండి. మేమేమన్నా వాళ్ళకి కావాలని నటన చేస్తున్నామో, లేకుంటే డైరెక్ట్గా వాళ్ళే పలానా పేరు దురాత్మల మాలో ఉన్నాయి అని అంటున్నారు. వచ్చి చూడాలా, చూడకుండా అక్కడ కూర్చొని ఎవరో విడుదల చేస్తే ఆ చల్లని పట్టుకునే కోర్టుకి వేయటం ఇవన్నీ అంత అవసరమా? మార్పు రండి. అంతేగాని మీరు కూర్చొని ఏదో ఉద్యోగం చేసినట్టు మీరు చేసి లేనిపోని అబద్ధాలు చేసుకొని లేనిపోని సమస్యల్ని సృష్టించి కోర్టుకి వేస్తున్నారు. ఇది మీకు శిక్ష, అది గుర్తుపెట్టుకోండి. రండి, వచ్చి ఒరిజినల్గా చూడండి. తప్పు చేస్తే అప్పుడు మీరు శిక్షించండి. ఏదో ఒక బోధకుడు చేశాడని అందరూ బోధకుడు చేయరని చెప్పేసి గుర్తించండి. చదువువారు, వినువారు, గై కొనవారు ధన్యులు. ఈ చదువువారు, వినువారు, ప్రకటన గ్రంథం చదువువారు, వినువారు, బైబిల్ చదివినవారు, వినువారు ధన్యులు. ప్రకటన 1:3 అని రాయబడి ఉన్నది. కనుక బైబిల్లోని ప్రకటన అద్భుతమే అనియో నమ్మవలెను. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక అద్భుతమైన గ్రంథము. ఈ గ్రంథం అంతా నిజము. ఇది యోహాను గారు ముందు షార్ట్కట్లో రాశారు, దాన్ని యేసు ప్రభు విడుదల చేశారని నమ్మి విశ్వసించాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనము. పెళ్లి కుమారుని ఆహ్వానం 2 ప్రార్థనలు. పెళ్లి కుమారుని ఆహ్వానము 2 ప్రార్థనలు, 2 ఆహ్వానాలు. ఎస్తేరు 2 ఆహ్వానాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఎస్తేరు గ్రంథంలోని రాజు రాణి కూడా విందు చేసిరి. ఎస్తేరు గ్రంథంలోని రాజు రాణి కూడా విందు చేశారు. ఎస్తేరు గ్రంథము రమ్యమైనది, అది వధువు సంఘము యొక్క గ్రంథము. ఎస్తేరు గ్రంథము రమ్యమైనది. ఎందుకని ఎస్తేరు గ్రంథము రమ్యమైనది, ఇంపార్టెంట్ అయినది అన్నారు? ఎందుకనగా మరి ఎస్తేరు గారు 24 మంది పెద్దల్లో 12 పాత నిబంధన పెద్దలు, 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలే 12 పిల్లర్స్లు. 12 మిగిలిన కొత్త నిబంధన గ్రంథంలో 12 మంది మరి ద్వారబంధాలు. ఈ కొత్త నిబంధనలోని మరి పాత నిబంధనలోని ఉన్న 12 మంది పెద్దల్లో ఎస్తేరు కూడా ఒక రాణి అందులో ఉంది. అందుకని ఎస్తేరు గ్రంథము చాలా విలువైందని ఇక్కడ వివరించారు. ఎస్తేరు చేసిన అద్భుతమైన క్రియ. అప్పట్లో ఈదుల్ని శుభ్రంగా మరి మంత్రులు తుడిసి పెట్టాలని నిర్ణయించేటప్పటికి అది తుడిసి పెట్టకుండా రాజుకి వివరంగా బోధించి అక్కడ నిలబెట్టి ఆ ఈదుల్ని నిలబెట్టింది కనుక ఆ ఈదుల్లో నుంచి యేసు ప్రభు వచ్చాడు కనుక ఆమె పెద్ద గొప్ప అద్భుతమైన వాతావరణాన్ని ఆమె ఏర్పాటు చేసి సంపాదించింది. 22వ అధ్యాయం 21వ వచనం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకును తోడే ఉండుటాగాక ఆమెను అన్నాడు. ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు తోడే ఉండును అని గాక, అదిగాక ఆమె నన్ను దీవెన వచనములో కుమారుని మొదట ఉచ్చరించుదురు. దీవెన వచనములో కుమారుని ఎదుట ఉచ్చరించుదురు, తర్వాత తండ్రి ఆ పిమ్మట ఆత్మను ఉత్సహించుదురు. అయితే ఈ వచనమునందు కుమారుని మాత్రమే బయలుపరిచెను. కుమారుని అందు బయలుపరిచెను. తండ్రి అనగా ప్రేమ. తండ్రి అంటే ప్రేమ అని మతముల వారికి తండ్రి తన ప్రేమను చూపించుచున్నారు. తండ్రి అతని ప్రేమను ప్రేమించుచున్నారు. గనుక విశ్వాసులకు అవిశ్వాసులకు కూడా తండ్రి ప్రేమ ఉన్నది. విశ్వాసులకును అవిశ్వాసులకు కూడా తండ్రి ప్రేమ అయితే ఉన్నది. గొర్రెలు మేకలు కూడా దేవుని విశ్వాసం వాళ్ళ మీద ఉన్నది. కానీ ఎప్పటికన్నా మారతారేమో అని అయితే మారతారు. ఎప్పుడు మారతారు? లాస్ట్ సమయం. ఏలియాను మోషే గారు ఈ లోకానికి వచ్చే సమయం దగ్గర పడింది. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది కూడా మారతారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏది జరుగుద్ది? ప్రకటన గ్రంథం
11వ అధ్యాయము 1వ వచనం చదివితే వివరంగా వస్తుంది. అవన్నీ కూడా వెనకాల ఎపిసోడ్లో వివరంగా చెప్పాను. కుమారుడు కృప ఇది పరిశుద్ధులకు మాత్రమే, అనగా విశ్వాసులకు మాత్రమే చెందును. విశ్వాసులు మాత్రమే చెందును. పరిశుద్ధాత్మ అనగా సావాసము. ఎవరితో సావాసము? మనుషులతో సావాసమా? ఈ రోజున నువ్వు మనుషులతో సావాసం చేస్తే వాళ్ళు కొద్ది రోజులు మంచి అంటారు, ఆ తర్వాత మంచి కాదంటారు. పరిశుద్ధాత్మతో సావాసం చేస్తే, దేవుడితో సావాసం చేస్తే నీ కుటుంబం మారిపోతుంది. నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, సంఘము, సమస్తము కూడా మారిపోతుంది. మనం ఎక్కువ పరిశుద్ధాత్మతో సావాసం చేయాలి. పరిశుద్ధాత్మ అంటే అది కంటికి కనిపించలేదు. తర్వాత అతనితో సావాసం చేయాలంటే నువ్వు సన్నిధి చేయగలిగితే పరిశుద్ధాత్మతో మన సావాసం చేసినట్టే. విశ్వాసాలకు 2 విందులు ఉన్నవి. ఒకటి ప్రేమ. విశ్వాసము మన ప్రేమ. అంటే ప్రతి వాళ్ళు కూడా ప్రేమ పంచిపెట్టాలి. ఒకవేళ దేవుడు ఎక్కువ వరాలు ఇచ్చి ఉండవచ్చు, వాళ్ళు దర్శన రూపంగానో పరిశుద్ధాత్మ రూపంగానో ఇంకోటి చూసి ఉండవచ్చు. వాళ్ళు చూసేవాళ్ళని చూసి ఇంకొకళ్ళు అసహించుకోకూడదు. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని మనం సన్నిధి చేయాలి. కొన్ని సంఘాల్లోని ఒక టాకు బోధకులకి దర్శన వరం లేదు, సంఘంలో ఉన్న వాడికే ఉంది అని. అదే మా సంఘంలో అలాగేమి లేదు. నేను అందరికీ నేర్పించింది నేనే, అందుకని నాకు ఉంది, మిగిలిన వాళ్ళు కూడా ఉంది. అందుకని అన్ని సంఘాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. అన్ని సంఘాలు కూడా దేవుడు మెచ్చుకొని ఆనందంగా ముందుగా నడవాలని నా ఆశ. 2 కృప. ప్రభు దగ్గరకు వచ్చిన వారు కృప. ప్రభు దగ్గరికి దేహేను వచ్చి ప్రభుని నువ్వు గణపరిస్తే నీ కృప కనికరం, దేవుని కృప కనికరం నీ మీద, నీ కుటుంబం ఉంటుంది. పొందుదురు. దేవుని యొద్దకు వచ్చేవారిని ప్రభువును గూర్చి తెలియదు గనక తండ్రి యొద్దకు వచ్చి ఆయన ప్రేమను పొందుతారు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు, తండ్రి దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుని ప్రేమని పూర్తిగా మీరు పొందుతారు. ఆ తర్వాత ప్రభువు వచ్చినారని తెలిసి ప్రభు వద్దకు వచ్చి ప్రభు వచ్చినారని తెలిసి ప్రభు దగ్గరకు వచ్చి కృపను అనుభవించుదురు. ఎక్కడికి వస్తున్నారు ప్రభు? ఆ రోజునైతే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మానవ రూపం లేదు, పరిశుద్ధాత్మ రూపమే. ఎక్కడికి వస్తున్నారు మా దగ్గరని తెలిసి తెలియని వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారు. తెల్లారుజామున 3 గంటలు లేచి నువ్వు కన్నీరుతో ప్రార్థన చేస్తే ప్రభు నీ పక్షానే ఉన్నాడు, నీ హృదయాన్ని తట్టుతున్నాడు. అప్పుడు నువ్వు తెరిచితే ప్రభు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేంతో? కళ్ళు అంటే కళ్ళు కాదు, హృదయం అనే హృదయాన్ని తెరవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చిన వారు సావాస అనుభవము కలిగి ఉందురు. పరిశుద్ధాత్మ దగ్గరికి నువ్వు ఒప్పేస్తే సన్నిధి చేస్తావు, అతని సావాసము కలిగి ఉంటావు. నువ్వు దీవెన వచనములు కుమారుని యేసుక్రీస్తు ప్రభువుకు ఎందుకో ఆరోపించవలన అనగా ఆయన దైవతర పురుషుడు, మానవుడు, పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడు కూడా. అదే దైవ పురుషుడు. అతని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ లోకము ఏమి పుట్టక ముందే వాళ్ళు 3 ఉన్నారు. ఆ తర్వాత మన ఆత్మలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఎఫెసీయుల్లో మొత్తం పంపించాను. అందుకే ఆయన నామముయందు ఉన్న ఈ ప్రేమ అయినను మరియే దేన తండ్రి యొద్ద నుండి కుమారుని ద్వారా మనకు రావలసి ఉన్నది. ప్రేమ ఎక్కడి నుంచి రావాలా? కుమారుడు ద్వారాగా తండ్రి దగ్గర నుంచే రావాలి. కుమారుని తెలియకుండా తండ్రి దగ్గరికి మనం వెళ్ళలేము. అందుకని కుమారుడు ద్వారాగా తండ్రికి తెలియాలి. తండ్రి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఎవరంటే యేసు ప్రభు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ. క్రీస్తు అను నామము సర్వ ప్రపంచము యొక్క ప్రకటనలో ఉన్నది. ప్రపంచ దేశాలన్నిటి కూడా క్రీస్తు నామమే అని ఎవరు చెబుతున్నారు? మిగిలిన వాళ్ళు వచ్చి చెబుతున్నారు. వాళ్ళ మాటలు మీరు వినడం లేదు, కావాలని కవిత్వాలు అనుకుంటున్నారు. వాళ్ళే వచ్చి చెప్తున్నారు దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యెహోవా తండ్రి. మరి ఇవన్నీ ఏమిటి అంటే కావాలని కల్పితం. ఈ పుస్తకాలు రాయటం, పెద్ద పెద్ద ఋషులు వీళ్ళన్నీ కూడా కల్పితం రాయటం, ఆ కల్పితంగా పూజించటం అని అంటున్నారు. ఈ మాట ఇంతవరకు నేను చెప్పలేదు, ఇప్పుడు కూడా ఏ దేవుడి పేరు నేను చెప్పలేదు. అందుకని దయచేసి అపార్థం చేసుకోకండి. యెహోవా తండ్రి ఒక్కడే దేవుడు, యేసు ప్రభు అతని కుమారుడు, అతని దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మిగిలిన బోధకులు ఉన్నారు, వాళ్ళ బిడలు, వీళ్ళందరూ కూడా ఈ ప్రకటన గ్రంథం వివరణ మీ ఆత్మీయ జీవమునకు మేలు కలిగించి, ఇది చూస్తేనే మేలు కలుగుద్ది, చూడకపోతే వినకపోతే ఏం మేలు కలుగుద్ది? వినాలి కదా.
నిష్కలంకమైన పావనములుగా, నిష్కలంకము లేకుండా, ఎవరో ఎక్కడో బోధకుడు చెప్పాడు ఇది కరెక్ట్ కాదా అని అనుమానించకుండా, వాడు అనుమానించవచ్చు, తప్పులేదు ఇందులో, నేను కూడా అనుమానిస్తాను ఎవరన్నా విడుదల చేస్తే. విడుదల చేసినప్పుడు అది నేను చూసినప్పుడు అది నాకు నచ్చినా నచ్చకపోయినా అది ఏమిటి అని దేవుణ్ణి అడిగినప్పుడు అది కరెక్ట్ అని చెప్తాడు, లేదంటే అది కరెక్ట్ కాదని చెప్తాడు. మీరే అడగండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు కూడా నేను పూర్తి చేసేసాను కదా. దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగిన తర్వాత కరెక్ట్ అంటే చూడండి, కరెక్ట్ కాకపోతే మానేయండి. ఆయత్తపరిచి మహిమ మేఘములో రానే ఉన్న వరిని కలుసుకును కృపలోనికి మిమ్మల్ని నడిపించును గాక. అట్టి దైవ కృప చదువర్లకు కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఉన్న బిడల్లారా నా మాట వినండి. ఇది 100% నిజం. ఇది దేవుని చెప్పిన మాట. మీరందరూ కూడా బహుమతులు తీసుకోండి. ప్రకటన గ్రంథం ఈ రోజున పూర్తి చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇందులో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడి దేవుని ఆజ్ఞని నేను నిర్వర్తించాను. అది మాత్రం మీరు గ్రహించి మీరు చూడండి. చూసిన వాళ్ళు కూడా ధన్యులని మరి ఇందాక ఎపిసోడ్లో చెప్పాను 95లో. అందుకని చూడండి, 1-2 సార్లు చూసి అర్థం చేసుకొని మీరు కూడా దీవెనలు పొందండి. ప్రభా ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారో వాళ్ళందరూ కూడా దీవెనలు ఇవ్వమని నజరేతుని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మరణాతా అందరికీ.